టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మరోసారి ఎన్డీఏలో కింగ్ మేకర్ కాబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బంపర్ మెజార్టీతో గెలిచిన చంద్రబాబు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంది టీడీపీ. దీంతో త్వరలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్టు తెలుస్తోంది. కీలక మంత్రిత్వ శాఖలు కావాలని ఇవ్వాలని కోరుతున్నట్టుగా టాక్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎన్డీఏ భేటీకి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి గోపి? ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చారు. సాయంత్రం 4 గంటలకి ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా టీడీపీ చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది కాబట్టి సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. గడిచిన 2 టర్మ్స్ కూడా సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏ భాగస్వామ్యాలతో కలిపే ప్రభుత్వాన్ని ఇటు బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రంలో. సో ఇప్పుడు కూడా బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రంలో. సో ఇప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. అందులో భాగంగా మర్యాదపూర్వకంగా ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా తమ మద్దతుని ఇటు బీజేపీకి ఇస్తూ మద్దతు లేఖల్ని ప్రధానికి ఇవ్వబోతున్నారు. అలాగే జూన్ 7వ తేదీన ఇటు ఢిల్లీలో ఎన్డీఏ అలాగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉండబోతోంది. నూతనంగా ఎలక్ట్ అయిన ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి ఢిల్లీలో హాజరవుతారు జూన్ 7వ తేదీన. సో ఆ రోజు అధికారికంగా తమ ప్రధాని అభ్యర్థిగా ఇటు నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరుగుతుంది. అనంతరం జూన్ 8వ తేదీన నరేంద్ర మోడీ 3వసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సో 7వ తేదీన సమావేశంలో తమ ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రధానిని ఎన్నుకున్న తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఒక విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. సో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత 8వ తేదీ సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఉంటుంది. సో వడివడిగా ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటు 240 స్థానాల్లో బీజేపీ లోక్సభ సభ్యులు గెలిచారు. అనంతరం తదుపరి ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా ఎన్డీఏలో ఉన్న పార్టీగా టీడీపీ ఉంది, 16 లోక్సభ స్థానాలు. ఆ తర్వాత జేడీయూ 12 స్థానాలు, అలాగే శివసేన షిండే వర్గం కానీ అప్నాదళ్, అలాగే ఇటు లోక్ జనశక్తి పార్టీ, ఇటు ఆర్ఎల్డీ, ఈ విధంగా మిగతా పక్షాలు హిందుస్థాన్ ఆవం మోర్చా, ఈ విధంగా ఇతర పక్షాలు కూడా చాలా తక్కువ స్థానాల్లో గెలుచుకున్నాయి. కాబట్టి సో కేంద్ర క్యాబినెట్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఇటు టీడీపీ జేడీయూ పోషించబోతోంది. ఒకవేళ ఈ 2 పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నట్లయితే కనుక ఎన్డీఏ సంఖ్యాబలం 265కు పడిపోతుంది. సో ప్రభుత్వం నిలబడేందుకు కావాల్సిన సంఖ్యాబలం ఉండదు, 272 స్థానాలు కావాలి. కాబట్టి సో ఖచ్చితంగా ఈ 2 పార్టీలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రాలకు సహకారం అందించే విషయంలో కానీ అలాగే కేంద్ర మంత్రి పదవుల విషయంలో కూడా ఏపీలో ముఖ్యంగా టీడీపీ కూటమికి 5 క్యాబినెట్ బెర్తులు, ముఖ్యంగా 5 కేంద్ర మంత్రి పదవుల వరకు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 3 టీడీపీకి అలాగే 1 బీజేపీ. ఆల్రెడీ బీజేపీ నుంచి కూడా అక్కడ 3 లోక్సభ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒకరిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే జనసేనకి కూడా ఒక క్యాబినెట్ కేంద్రంలో మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంటుంది. సో 3 నుంచి 5 మంత్రి పదవుల వరకు కూడా ఇటు ఏపీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏ పోర్ట్ఫోలియోలు ఏంటి అనేది తదుపరి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా ప్రధాని మోడీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. 7వ తేదీ వరకు కూడా సమయం ఉంటుంది. సో ఈరోజు
మర్యాదపూర్వకంగా కటసిగా వాళ్ళు విజయం సాధించారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి సో వారి మద్దతుని ఎక్స్టెండ్ చేయడానికి ప్రధాని నివాసంలో జరిగే సమావేశానికి అటెండ్ అవుతున్నారు. ఈ సమావేశం అనంతరం 6 గంటలకు మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతారు ఇటు ఏపీకి. అండ్ 7వ తేదీ మళ్ళీ ఢిల్లీలో ఇటు బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది. సో ఈ 293 మంది ఎంపీలు ఎవరైతే గెలిచారో ఈ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా హాజరై తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరుగుతుంది. అనంతరం రాష్ట్రపతిని కలిసి తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. సో ప్రస్తుతం కాసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ కూడా ముగిసింది. కేంద్ర కేబినెట్లో ఈ 17వ లోక్సభను రద్దు చేస్తూ సిఫార్సు చేయడం జరిగింది రాష్ట్రపతికి. ప్రస్తుతం ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలిశారు. ఆయన ఈ 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతికి వివరించడం జరుగుతుంది. సో ప్రస్తుతం రాష్ట్రపతి ప్రభుత్వాన్ని, ఎందుకంటే 17వ లోక్సభ టెన్యూర్ ముగిసిపోయింది కాబట్టి సో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని కొనసాగాలని ఇటు రాష్ట్రపతి కోరే అవకాశం ఉంది. అనంతరం ఇక కొత్త ప్రభుత్వం జూన్ 8వ తేదీన సాయంత్రం కొలువు తీరబోతోంది. ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర మంత్రులుగా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఇటు టీడీపీ అలాగే జనసేన, ఇటు జేడీయూ అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చా, లోక్ జనశక్తి పార్టీ, అప్నాదల్, ఆర్ఎల్డీ ఈ విధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు కాబట్టి ఇతర మిత్రపక్ష భాగస్వామ్య పక్షాలకి తగిన ప్రాధాన్యత కేంద్ర మంత్రివర్గంలో ఇవ్వాల్సిన పరిస్థితి. ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. అందరితో చర్చించిన తర్వాత కీలక బిల్లుల విషయంలో కానీ దేశంలో తీసుకునే విధానపరమైన అంశాల విషయంలో కానీ డిస్కస్ చేసే ఇతర భాగస్వామ్య పక్షాలతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు బీజేపీకి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒక ఏపీ ప్రజలకి ఒక వరంగా చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మ్యాండేట్ రాకపోవడం. సో ఖచ్చితంగా టీడీపీ సహకారం ఇక్కడ కేంద్రంలో అవసరం కాబట్టి సో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ సో కావాల్సినవన్నీ సాధించుకోవడంలో ఇప్పుడు టీడీపీ చాలా కీలక పాత్ర పోషించబోతుందని చెప్పాలి. అలాగే బీహార్లో కూడా ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశం ఉంది. సో బీహార్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశం కేంద్రం వద్ద లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అది లేదు, ప్రత్యేక హోదా అనేది లేదు అని చెప్పి గడిచిన 10 ఏళ్ళుగా కూడా బీజేపీ చెప్తూ ఉన్న పరిస్థితి కాబట్టి సో దానికి ఆల్టర్నేట్గా రాష్ట్ర అభివృద్ధికి ఇటు బీహార్ అభివృద్ధికి కానీ సో ఏపీ అభివృద్ధికి కానీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ అలాగే జేడీయూకి ఎటువంటి సహకారం బీజేపీ అందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. జూన్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి వరుసగా ముఖ్యంగా దేశ చరిత్రలో 1964లో జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 3 టర్మ్స్ ప్రధానిగా అప్పుడున్న మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు వరుసగా ప్రధానిగా పనిచేశారు. 16 ఏళ్ల 280 రోజులకు పైగా. సో ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోడీ వరుసగా 3 టర్మ్స్ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసే 3rd టర్మ్ ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తిగా చరిత్రలో రికార్డుకి ఎక్కబోతున్నారు. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం జూన్ 7న ముగిసిన తర్వాత 8వ తేదీ కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. అలాగే గోపి, అలాగే జనసేన చీఫ్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఎస్, ఆయన కూడా ఢిల్లీ రీచ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వచ్చారు. సో ఆయన కూడా ప్రధాని మోడీతో ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆయన కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ఇటు చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ ఈ మధ్యాహ్నమే ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు కూడా కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. అలాగే ఏక్నాథ్ షిండే, అలాగే లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాస్వాన్, అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ నుంచి జితిన్ రామ్ మాంజీ, అప్నాదల్ నుంచి అనుప్రియ పాటిల్ సహా ఇతర ముఖ్యంగా ప్రాంతీయంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కానీ అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న ఇతర చిన్న పార్టీలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న వారంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సో ఎన్డీఏ గెలుపుకు కృషి చేసినందుకు వారందరినీ కూడా ప్రధాని మోడీ అభినందించడం జరుగుతుంది. అలాగే ప్రధానిని కూడా సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ 240 స్థానాలు గెలుచుకున్నందుకు ఇటు ఇతర ఎన్డీఏ పక్ష నేతలు కూడా ప్రధాని మోడీని అభినందించడం జరుగుతుంది. వారి మద్దతును ఎక్స్టెండ్ చేస్తూ వారి ఆయా పార్టీల నుంచి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్న మద్దతు లేఖలను కూడా ఈరోజు ప్రధానికి అందించడం జరుగుతుంది. సో పూర్తిగా ఇది ఒక కటసి మీట్గా చూడాలి. అలాగే కొన్ని ముఖ్యంగా రాజకీయ అంశాలు కూడా పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వ ఏర్పాటులో ఆయా పార్టీలు చాలా కీలకం కాబట్టి ఇటు కేంద్ర మంత్రి పదవుల విషయంలో ముఖ్యంగా ఎవరి డిమాండ్స్ ఏంటి అనేది కూడా బీజేపీ వినే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీరి సహకారం లేకుండా ప్రధానంగా టీడీపీ జేడీయూ సహకారం లేకుండా కేంద్రంలో
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలుపుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ 28 సీట్లు టీడీపీ 16 అలాగే జేడీయూ 12 సో ఈ 28 సీట్లు తీసేస్తే కనుక వీళ్ళు ఇండియా కూటమి వైపు వెళ్ళిపోతే కనుక ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి బలం ఇటు 265కి పడిపోతున్న పరిస్థితి ఉంది. సో 272 స్థానాలు కావాలి ప్రభుత్వం నిలుపుకోవాలంటే కాబట్టి సో చాలా కీలకమైన పాత్రను ఈ రెండు పార్టీలు పోషించబోతున్నాయి. అలా అని చెప్పి రాజకీయంగా మంత్రి పదవులు అధికారం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఎక్కువగా టీడీపీ ఫోకస్ చేస్తుంది. కేంద్రం నుంచి నిధులు సాధించడంలో కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇన్స్టిట్యూషన్స్ అలాగే సంస్థల ఏర్పాటు రాజధాని పోలవరం సహా పెండింగ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా త్వరగా క్లియర్ చేసుకునే విధంగా కేంద్ర కేబినెట్లో కీలక పోర్ట్ఫోలియోల్ని ఇటు టీడీపీ ఆశించవచ్చు అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అర్బన్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్తో పాటుగా జలశక్తి మినిస్ట్రీ అలాగే కొన్ని కీలక పోర్ట్ఫోలియోలు ఇటు టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే స్పీకర్ పదవి కూడా టీడీపీ అడుగుతుందన్న ఒక చర్చ జరుగుతుంది. కానీ స్పీకర్ పదవి చాలా సీనియర్ నేతలకు ఇవ్వడం జరుగుతుంది. సో టీడీపీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ ఎంపీ అంటే ఒక్క కింజరపు రామ్మోహన్ నాయుడు మాత్రమే. ఆయన వయసు రీత్యా కూడా యంగెస్ట్ అండ్ 3 టర్మ్స్ ఎంపీగా ప్రస్తుతం ఎలక్ట్ అయ్యాడు కాబట్టి సో స్పీకర్ పదవికి బదులుగా ఇతర కీలక పోర్ట్ఫోలియోలు కేంద్రంలో ఉన్న కేబినెట్ బెర్త్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అది రాష్ట్రానికి ఉపయోగపడే కేబినెట్ బెర్త్స్ అండ్ ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అంటే ఈసారి కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కింగ్ మేకర్ కాబోతోందా? ఎస్, ఖచ్చితంగా ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం చంద్రబాబుకు లభించడం జరిగింది. ఢిల్లీలో ఉన్న తెలుగు సంఘాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులంతా కూడా ఎయిర్పోర్ట్కు వెళ్ళి చంద్రబాబుకు స్వాగతం పలకడం జరిగింది. సో జాతీయ స్థాయిలో టీడీపీ ఒక క్రూషియల్ రోల్ పోషించబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లియర్ మెజార్టీ బీజేపీకి రానందున అలాగే టీడీపీకి వచ్చిన 16 లోక్సభ స్థానాల మద్దతు ఇప్పుడు బీజేపీకి అవసరం కాబట్టి కేంద్ర కేబినెట్లో కీలక పదవుల్లో కానీ లేక ప్రభుత్వాన్ని ముఖ్యంగా అస్థిరపడకుండా సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగాలన్నా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఇటు టీడీపీ అలాగే జేడీయూ పాత్ర కూడా చాలా కీలకం. ఈ రెండు పార్టీలు మద్దతు సవరించుకుంటే కనుక ప్రభుత్వ ఏర్పాటు కష్టతరం అవుతుంది. ఇతర స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర పార్టీల నుంచి నేతలు ఇండియా కూటమి నుంచి వచ్చే వారిని కోసం ఎదురు చూడడం కానీ ఇటువంటి పరిస్థితులు బీజేపీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కానీ ముందస్తుగానే వీళ్ళు ప్రీపోల్ అలయన్స్లో భాగంగా ఎన్డీఏలో భాగస్వాములుగా పోటీ చేయడం జరిగింది. పొత్తుల్లో భాగంగా సీట్లను సర్దుబాటు చేసుకున్నారు. అలాగే ఇప్పటికే ఈరోజు ఉదయం నితీష్ కుమార్ కానీ చంద్రబాబు మీడియా సమావేశంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎన్డీఏ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇక ఇండియా
అలయన్స్ వైపు చూసే ఆస్కారం లేదు. ఇండియా అలయన్స్లో కూడా రాహుల్ గాంధీ మనం చూసాం, ఎన్నికల సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు. సో కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ జాతీయ స్థాయిలో క్రూషియల్ రోల్ పోషించబోతోంది, తమకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రభుత్వంతో రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధించుకోవచ్చు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి తమకు కావాల్సినవన్నీ తాము నెరవేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంలో టీడీపీ జనసేన ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎన్డీఏకి తమ మద్దతును కొనసాగించడం జరుగుతుంది. అలాగే కేంద్రంలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ, అలాగే రుణ పరిమితులు పెంచుకోవడం కానీ, లేక ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు కానీ, పెండింగ్ అంశాలు పోలవరం నిర్మాణం, పోలవరం రిహాబిలిటేషన్కి సంబంధించి R&R ప్యాకేజ్, ఈ విధంగా నిర్మాణానికి ఖర్చు వ్యయం పెరుగుతూ పోతుంది. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ డేట్ అనేది కూడా గోపి మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి.